ప్రస్తుతం ఈ రోజులలో ఊబకాయాన్ని గురించి ఎన్నో సమస్యలు అందరూ ఎదుర్కొంటున్నవి. పిల్లలకి ఊబకాయము, పెద్దవాళ్ళకి ఊబకాయము. వీటిని గురించి తగ్గించాలి ఎట్లా అనేదే అందరికీ సమస్యగా మారింది. మనము ఈ ఊబకాయం గురించి కారణాలు, వాటిని ఎలా వాటితో మనము చూసుకోవాలి అనే దాన్ని గురించి కొన్ని ఎపిసోడ్లు నేను చేయదలుచుకున్నాను. మీరు తప్పకుండా అవి చూసి మీరు ఆలోచించండి. దాని గురించి మీకు కూడా తెలుస్తుంది. ఊబకాయము కారణాలు. కొన్ని దశాబ్దాల క్రితం ఊబకాయం చాలా అరుదైన సంఘటన. ఇకపై అలా కాదు. ఒకప్పుడు ప్రజలు కొన్ని అంతర్లీన శారీరక రుగ్మతలు లేదా మానసిక వైకల్యానికి ఊబకాయం కారణమని గుర్తించారు. కాబట్టి వారు అధిక బరువును నియంత్రించడానికి ప్రయత్నించారు. కానీ తరువాత స్థూలకాయం పెద్దగా చూడబడింది మరియు మంచి ఆరోగ్యం లేదా మంచి వ్యక్తిత్వానికి చిహ్నంగా పేర్కొనబడింది. అతను ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు వంటి వ్యాఖ్యలు అతనిది ఎంత వ్యక్తిత్వం అసాధారణం కాదు. ఎవరూ ఊబకాయం లేని కుటుంబాలలో కూడా చిన్నతనం నుండి ఊబకాయం లేదా కొన్ని సంవత్సరాల తరువాత ఊబకాయం ఉన్న పిల్లలు మనకు కనిపిస్తారు. కొందరు ఇప్పటికీ ఊబకాయాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో సమానం. ఒక వ్యక్తి కొన్ని పౌండ్ల అధిక బరువును కోల్పోతే కొన్ని రోజుల క్రితం అతని ఆరోగ్యం ఎంత బాగుందో మరియు బరువు తగ్గిన తర్వాత అతను ఎంత బలహీనంగా ఉన్నాడో అని ప్రజలు తరచుగా విలపిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు చాలా మందికి స్థూలకాయం ఎందుకు అవాంఛనీయమైనది మరియు అధిక బరువును ఎందుకు నియంత్రించాలి అనే దాని గురించి వివిధ ఆరోగ్య కాలములు, వ్యాసాలు మరియు వార్తల ద్వారా పత్రికలు మరియు పేపర్లలో ప్రచురింపబడింది. ఊబకాయం అనేక రకాల రుగ్మతలకు కారణమవుతుందని ప్రజలు ఇప్పుడు గ్రహించారు. వాటిలో కొన్ని ప్రాణాంతకమని నిరూపించవచ్చు. అందులో ఒకటి లింగ వివక్ష. పెళ్లి వయస్సు వచ్చిన యువకులను కూడా ఊబకాయం ప్రభావితం చేస్తుంది. స్థూలకాయ భాగస్వామి, ముఖ్యంగా అమ్మాయిలుతో చాలామంది ఇష్టపడరు. కాబట్టి వారు పెళ్లి చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు గల పురుషుడు స్థూలకాయ భాగస్వామిని ఎంచుకొనడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇష్టపడటం లేదు. ఇష్టపడరు కాబట్టి వారిని పెళ్లి చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు గల పురుషుడు గంభీరమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా పరిగణించబడతాడు. కొన్ని సందర్భాల్లో గౌరవం మరియు భయాన్ని కూడా ఆదేశిస్తుంది. అయినప్పటికీ ఆడవారి విషయంలో వారు ఎగతాళి చేయబడతారు, వివాహ పొత్తులలో తిరస్కరింపబడతారు మరియు కొన్ని సందర్భాల్లో తృణీకరించబడతారు. పురుషుల కంటే స్త్రీలు ఫిగర్ కాన్షియస్గా ఉండటానికి అనేక కారణాలలో ఇది ఒకటి. ఎల్లప్పుడూ వారి బరువును తగ్గించుకోవడానికి వివిధ పరికరాలు మరియు ఆరోగ్య కార్యక్రమాలను కోరుకుంటారు. కొంతమంది మహిళలు తమ గురించి వ్యంగ్య వ్యాఖ్యలకు చాలా సున్నితంగా ఉంటారు. బరువు తగ్గించుకోవడం కోసం చాలాసార్లు ఆకలితో ఉండాలని కూడా నిర్ణయించుకుంటారు. అందమైన, ఆకర్షణీయమైన, నాజూకైన అమ్మాయిలని కోరుతూ వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్ల మ్యాట్రిమోనియల్ కాలంలలో కనిపించే అసంఖ్యాక ప్రకటనల ద్వారా ఇది పుష్కలంగా అర్థమవుతుంది. నిశ్చితార్థం జరిగిన కొన్ని వారాల తర్వాత బరువు పెరిగిన కారణంగా స్లిమ్గా ఉన్న అమ్మాయిలని తిరస్కరించే అనేక సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక ఎపిసోడ్తో రేపు కలుద్దాము.